నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వాహనాలు షాపుల వద్ద రోడ్డులపై పెడుతున్నారని, దానివల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం సిఐ వెంకటరమణ అన్నారు. బుధవారం రాత్రి సిఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేశ్వరరావు తమ బృందంతో రాజగోపాల్ సెంటర్ నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు పర్యటించి వాహనాలను రోడ్డుపై పెట్టరాదని వాహనదారులకు మరియు షాప్ యజమానులకు సూచించారు. రోడ్డుపై వాహనాలు పెడితే అపరాధ రుసుము విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట రామచంద్రపురం పోలీసు సిబ్బంది ఉన్నారు. రామచంద్రపురం గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు మనకు ప్రతిరోజు కూడా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్లో భాగంగా ఈరోజు సిఐ గారు, నేను మరియు మా సిబ్బంది అందరూ కూడాను అక్కడికి వచ్చి రోడ్డు మీద అంతా కూడాను రోడ్ సైడ్ ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న వెహికల్స్ అన్నీ కూడా తొలగించారు. ఇక నుంచి ఎవరైనా సరే రోడ్డు మీద వెహికల్ పార్క్ చేసినట్టయితే ఖచ్చితంగా ఫైన్ చేసి బండి కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీకు పార్కింగ్ ప్లేస్ ఉందో పార్కింగ్ ప్లేస్ లోపల పెట్టాలి తప్పించేసి రోడ్డు మీద పెడితే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేయబడుతుంది, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ట్రాఫిక్ని సంయమనంగా ఇళ్ళలాగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అన్నీ ఫుట్పాత్ మీద ఉన్న బళ్ళన్నీ కూడా తీయాలి. అందరి మీద కూడాను ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. పోలీసు వారు ఏదైతే మన 100 కాల్ బండి ఒకటి మనం ఏర్పాటు చేసి స్పెషల్గా దానికోసం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడడం కోసం అని చెప్పేసి మనం పెట్టాము. ఆ బండి ఏదైతే వచ్చే కానిస్టేబుల్ కూడా మీరు స్పందించి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో మీ బళ్ళు, అదే ఏమైనా పళ్ళ బళ్ళు కానీ లేకపోతే ఏమైనా టిఫిన్ బళ్ళు కానీ అవన్నీ కూడా వెనక్కి పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కానిస్టేబుల్ చెప్పినట్టు మీరు తీసి వెనక్కి పెట్టుకోవాలి తప్పకుండా. థ్యాంక్ యూ అందరికీ. ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి. కట్ చేస్తున్నాను.